వ్యూవర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం 29th జూన్లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఈ సెషన్లో సాల్వ్ చేయబోతున్నాం. సో మీరు ఏదైతే పేపర్ చూస్తున్నారో ఈ పేపర్ 29th రోజు జరిగిన పేపర్. 29th జూన్ ఇది మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్. సో ఈ పేపర్లో సోషల్ స్టడీస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేటటువంటిది ఈరోజు మన సెషన్లో చూద్దాం. సో ఇంతకుముందు మనం 28 జూన్లో జరిగినటువంటి పేపర్ చూసాం. అది ఒక సెషన్లో మాత్రమే జరిగింది, కానీ 29th రోజు 2 సెషన్స్ జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్, ఆ తర్వాత సెకండ్ సెషన్ కూడా చూద్దాం. సో మన సోషల్ స్టడీస్ ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇండియన్ ఐలాండ్స్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో ఆ దీవులకి సరికానటువంటి స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. నార్కోండం మరియు బారన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి. ఎస్, దీస్ ఆర్ వోల్కానిక్ ఆరిజిన్. ఇవి వాల్కనోస్ వల్ల ఏర్పడ్డాయి. ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్ ఈస్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఎస్, లక్షద్వీప్ ఐలాండ్ యొక్క ఏరియా ఎంత? 32 స్క్వేర్ కిలోమీటర్స్. లక్షద్వీపులు రకరకాల వృక్ష జీవ జంతు జాతులకు ప్రఖ్యాతి గాంచాయి. ఎస్, ఫ్లోరా వెరీ రిచ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అండ్ ఫౌనాలో చాలా ఎక్కువగా రిచ్గా ఉంటుంది ఈ లక్షద్వీప్ ఐలాండ్. మరి భారతదేశం యొక్క దక్షిణ కొన లక్షద్వీప్ ద్వీపంలో ఉంటుంది. భారతదేశం యొక్క దక్షిణ కొన అంటే ఇది ఇండియా అనుకుందాం. సో ఇండియా ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుంది, ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటుంది. ఇవి అండమాన్ నికోబార్. సో ఇండియా యొక్క దక్షిణ కొన అంటే సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంటి? ఇందిరా పాయింట్. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంటిది? ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ అంటే ఇక్కడ లక్షద్వీప్లో ఉంటుందన్నారు. సో ఇది రాంగ్. సో ఇది రాంగ్. ఇందిరా పాయింట్ ఈజ్ కరెక్ట్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th one. సరికాని స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి మనకి ఇదే సరికాని స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ దిస్ ప్లేస్ ద రివర్ గంగా విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఆన్ టు ద ప్లేన్స్. అంటే గంగా నది ఇది ఇండియా అనుకుంటే ఇది గంగా నది. సో గంగా నది హరిద్వార్ దగ్గర నుంచి గంగా నది హరిద్వార్ దగ్గర నుంచి కొండలు గుట్టలు దాటుకుంటూ ఇదంతా కొండలు గుట్టలు దాటుకుంటూ మైదానాల్లోకి ప్రవేశించేటటువంటి ప్లేస్ ఏది అంటే హరిద్వార్. ఓకే, సో హరిద్వార్, ఫ్రమ్ హరిద్వార్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ప్లేన్స్. గంగా రివర్స్ ఎమర్జెస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఎట్ హరిద్వార్ అండ్ ఎంటర్స్ టు ద ప్లేన్. ఇవి మైదాన ప్రాంతానికి చేరుతుంది గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి కాలం చివరి నాటికి ద్వీపకల్ప భారతదేశంలో మామిడికాయలు త్వరగా పండడానికి మరియు ఇతర తోటలు పెరగడానికి ఇవి దోహదపడతాయి. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ సీజన్ దీస్ హెల్ప్ ఇన్ ద ఎర్లీ రైపనింగ్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ అదర్ ప్లాంటేషన్ క్రాప్స్ ఇన్ పెనిన్సులా. సో దానికి రీజన్ ఏంటి అంటే మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ వీటినే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. చెర్రీ బ్లాసమ్స్ అంటారు, ఆందీ పానీ అంటారు, ఓకే, మ్యాంగో షవర్స్ అని అంటారు. మ్యాంగో షవర్స్ ఇక్కడ ఎర్లీ రైపనింగ్ ఆఫ్ మ్యాంగోస్ అన్నాం కదా. సో దాన్ని ఈ తొలకరి జల్లుల్నే మన దగ్గర ఏపీ అండ్ తెలంగాణలో మ్యాంగో షవర్స్ అంటారు. ఏపీ మరియు తెలంగాణ. కేరళ, కర్ణాటకలో చెర్రీ బ్లాసమ్స్ అంటారు. చెర్రీ బ్లాసమ్స్ అని కూడా అంటారు. మరి ట్రేడ్ విండ్స్ అంటే ఏంటి? ట్రేడ్ విండ్స్ అంటే ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ మధ్య వీచేటటువంటి పవనాలు. ఇది ఈక్వేటర్. ఓకే, ఈ ఈక్వేటర్ వైపు ఇక్కడ నుంచి ఇలా అంటే మనకి ఇది ఈక్వేటర్ అనుకుందాం. ఇది ఈక్వేటర్ భూమధ్య రేఖ. సో ఇక్కడ నుంచి ఇలా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఇది మనకి కర్కట రేఖ, ఇది మనకి మకర రేఖ. కర్కట రేఖ, మకర రేఖ నుంచి భూమధ్య రేఖ వైపు వెళ్ళేటువంటి పవనాలని ట్రేడ్ విండ్ అంటే ట్రేడ్ విండ్నే వీటిని పర్మనెంట్ విండ్స్ అని కూడా అంటారు. ట్రేడ్ విండ్స్, పర్మనెంట్ విండ్స్. ఈ ట్రేడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మన్ పదం. ఇది
ట్రేడ్ అనే పదము జర్మన్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. తర్వాత నార్త్ ఈస్ట్ ట్రేడ్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఏంటి? నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాన్ని మనము రీట్రీటింగ్ మాన్సూన్ అంటాం. రీట్రీటింగ్ మాన్సూన్ అంటాం. అంటే వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటాం. తిరోగమన ఋతుపవనాలు. ఉదాహరణకి తిరోగమన ఋతుపవనాలు ఇలా వస్తూ ఉంటాయి, ఇలా వస్తూ ఉంటాయి చలికాలంలో. పశ్చిమ విక్షోభాలు అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అసలు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటంటే మనకి మధ్యధారా సముద్రంలో, మధ్యధారా సముద్రం అంటే ఇంగ్లీష్లో మెడిటేరియన్ సీ. సో మెడిటేరియన్ సీలో సైక్లోన్స్ రావడం వల్ల ఇండియాలో వర్షం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్రికా అనుకుందాం, ఇది మెడిటేరియన్ సీ. సో ఈ మెడిటేరియన్ సీలో సైక్లోన్స్ రావడం వల్ల ఇండియాలో మనకి చిన్న చిన్న వర్షాలు పడతాయి. సో వీటినే మనము వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మెడిటేరియన్ సీ, మధ్యధారా సముద్రంలో ఇక్కడ తుఫానులు రావడం వల్ల ఈ తుఫాన్ల ప్రభావంగా ఈ ఇండియాలో కొంతవరకు వర్షం పడుతుంది. సో దాన్నే మనము పశ్చిమ విక్షోభాలు అంటాం. నెక్స్ట్ శిశు మరణాల రేటు చాలా ఇంపార్టెంట్. శిశు మరణాల రేటు, మదర్ మోర్టాలిటీ రేట్ లేదా శిశు మరణాల రేట్. అంటే శిశు మరణాల రేట్ అంటే సింపుల్గా చెప్తాను, అంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో, అంటే ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో, అంటే 1000 మంది పిల్లల్లో పుట్టినటువంటి 1000 మంది పిల్లల్లో ఒక సంవత్సరం నాటికి ఎంతమంది బ్రతికి ఉన్నారు అనేటటువంటిది ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయిన నాటికి ఏదైనా ఒక ఇయర్ 1 ఇయర్ ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల సంఖ్య. అంటే ఒక సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లల్లో ఒక సంవత్సరంలో 1000 మంది పిల్లలు పుడితే ఆ 1000 మందిలో సంవత్సరం కంప్లీట్ అయ్యే నాటికి ఎంతమంది బ్రతికి ఉన్నారు అన్నది క్వశ్చన్. ఓకే, సో అదే శిశు మరణాల రేటు. సో అది చూసుకోవాలి. తర్వాత ఆఫ్రికాలోని ఈ దేశాన్ని రాగి దేశం అంటారు, ల్యాండ్ ఆఫ్ కాపర్. సో విచ్ కంట్రీ వాజ్ రిఫర్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ కాపర్ అంటే మనకి జాంబియా. ఎందుకంటే కాపర్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కాపర్ రిజర్వ్స్ అంటే ఇక్కడ కాపర్ యొక్క రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. కాపర్ చాలా ఎక్కువగా విస్తరించింది కాబట్టి దాన్ని మనము కాపర్ కంట్రీ అంటాం. సో జాంబియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే లుసాకా. ఓకే, జాంబియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? లుసాకా. లిబియా ట్రిపోలి. ఓకే, నెక్స్ట్ కింది వాటిలో భూమి ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర. అమాంగ్ ద ఫాలోయింగ్ ద లేయర్ దట్ ఫార్మ్స్ నియర్లీ 83% వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్. సో క్రస్ట్ ఉంది కదా, అంటే భూమి పైన ఉన్నటువంటి ప్లేస్. భూమి పైన ఉన్నటువంటి అంటే ఒక కోడి గుడ్డు ఉంటుంది కదా, కోడి గుడ్డులో పైన ఉన్నటువంటి వైట్ కలర్ షెల్ ఉంటుంది కదా. సో అది ఎంత పర్సెంట్ ఉంటుంది? చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఇది ఓన్లీ 1% ఉంటుంది, 1%. ఓకే, అండ్ భూపటలం, ఓషన్ క్రస్ట్ దానిలో ఉండదు. సో మ్యాంటిల్ అంటే రెండవది, దీన్ని మనము భూ ప్రావారం అంటారు. సో ఇది మ్యాంటిల్ 16% ఉంటుంది. అండ్ కోర్ ఇది 83% ఉంటుంది. సో క్రస్ట్ ఎంత ఉంటుందంటే ఎన్ని కిలోమీటర్ వరకు ఉంటుందంటే 100 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది. మ్యాంటిల్ 2900 కిలోమీటర్ డెప్త్ వరకు ఉంటుంది. అండ్ 2900 కిలోమీటర్. అండ్ కోర్ ఇది 2900 నుంచి 6376 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఓకే, ఇది 100 నుంచి 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నుంచి తరచుగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రదేశంలో తయారు చేయబడిన చీరలు ప్రత్యేక డిజైన్ మరియు రంగుతో కూడి ఉంటాయి. ఇవి ఇతర పట్టు చీరల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇది భారతదేశంలో పేటెంట్ పొందినటువంటి మొట్టమొదటి చేనేత వస్త్రం. సో మన దగ్గర ఇక్కత్ శారీస్ అంటారు, ఇక్కత్ శారీస్. సో పోచంపల్లి ఇక్కత్ శారీస్ అంటారు, పోచంపల్లి ఇక్కత్ శారీస్. దీన్నే
టై అండ్ డై మెథడ్ అని కూడా అంటారు. టై అండ్ డై మెథడ్, టై అండ్ డై మెథడ్ అనేటటువంటి దాని మెథడ్ వల్ల ఇక్కడ తయారవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 2018 ప్రకారం కింది ఆసియా దేశాలలో తలసరి ఆదాయం, వ్యక్తి జీవించే సగటు కాలం, పాఠశాల విద్యా సంస్థల సగటు మొదలైన ప్రతి అంశంలో ముందున్న దేశం. సో యాజ్ పర్ ద HDI 2018 report, so the country which is top ahead while compared to all other, so అది శ్రీలంక. శ్రీలంక అన్ని మన నైబర్స్ కంటే మీకు అన్నిటికంటే టాప్లో ఉంటుంది. 76 దాని ర్యాంక్. ఇండియా ర్యాంక్ 129. వర్స్ట్ మన పక్కముంటి ఈ కంట్రీ ఉంది కదా స్టూపిడ్ పాకిస్తాన్. తర్వాత బంగ్లాదేశ్ 148. ఓకే, సో శ్రీలంక అన్నింట్లలో అంటే తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో ఇది యాజ్ పర్ ద 2018 రిపోర్ట్ ప్రకారం. ఓకే, పాకిస్తాన్ ఇస్ లీస్ట్. పాకిస్తాన్ చెండాలం, శ్రీలంక బెటర్ HDI ర్యాంకింగ్లో. నెక్స్ట్, రెన్యూవబుల్ రిసోర్సెస్. అసలు పునరుత్పాదక వనరు అంటే ఏంటి? పునరుత్పాదక వనరు అంటే మనకి సోలార్, విండ్ ఎనర్జీ అంటే తరిగిపోనటువంటి వనరులు. ఓకే, సో దీంట్లో మనకి మరి బయోమాస్, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్, సోలార్, విండ్ అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కూడా మనకి రెన్యూవబుల్ రిసోర్సెస్. కోల్, తర్వాత గ్యాస్, పెట్రోలియం ఇవన్నీ కూడా తరిగిపోయేటటువంటి. వీ కెనాట్ రీజనరేట్, వీటిని మళ్ళీ మనము రీజనరేట్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. అబౌట్ ద లాటిట్యూడ్స్, అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అంటున్నారు. సో ద వర్డ్ లాటిట్యూడ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ లాటిట్యూడో, కరెక్ట్, ఇది లాటిట్యూడో, విచ్ వాజ్ మీన్స్ లెంగ్త్. కాదు, ఇట్ ఈస్ వెడ్త్, అంటే ఇది వెడల్పు, లెంగ్త్ కాదు. ఓకే, సో ఇది పొడవు కాదు, ఇది వెడల్పు, ఇదంతా రైటే. సో ఇదే రాంగ్ ఆన్సర్. ఫస్ట్లో దొరికిపోయింది మనకి కదా. సో దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. అండ్ 0 నుంచి 90 నార్త్ సౌత్ ఇది కరెక్టే. అండ్ ఉత్తర ధ్రువం నార్త్తో, సౌత్ ఎస్తో సూచిస్తారు. అన్ని అక్షాంశాల్లో భూమధ్య రేఖ పెద్దది. ఎస్, అన్ని అక్షాంశాల్లో భూమధ్య రేఖ పెద్దది. ద లార్జెస్ట్ లాటిట్యూడ్, టోటల్ లాటిట్యూడ్స్ ఆర్ 180 + 1. అక్షాంశాలు మొత్తం 181. పెద్దది ఏది? భూమధ్య రేఖ. ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఈ ఫస్ట్ ఇదే ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్, సబ్మెరైన్ క్యానియన్స్ విచ్ వేర్ ఫౌండ్ ఇన్ కాంటినెంటల్ స్లోప్ వేర్ ఫార్మ్డ్ బై. ఇది మార్నింగ్ సెషన్ 28 జూన్లో జరిగినటువంటి సెషన్లో కూడా క్వశ్చన్ వచ్చింది. 28 జూన్లో జరిగినటువంటి టెట్ పేపర్లో కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది. ఖండతీరపు వాలు. ఖండతీరపు ఫస్ట్ మనకి ఏముంటుంది? ఖండతీరపు అంచు అంటే ఇది బీచ్ నుంచి ఇక్కడికి మనం ఏమంటాం? దీన్ని అంచు అంటాం, ఖండతీరపు అంచు. దాని తర్వాత ఏముంటుంది? వాలు. ఇదండి ఖండతీరపు వాలు. ఖండతీరపు వాలు తర్వాత ఏంటిది? మైదానం. ఇది మైదానం. ఓకే, మైదానాలు అంటారు. సో ఖండతీర వాల్లో కనిపించే అగాధ ధరలు అంటే ఇలా ఉన్న తర్వాత సడన్గా స్లోప్ ఉంటుంది కదా. సో ఇలా ఇక్కడికి మొత్తం కోతలు గురవుతాయి. ఇట్లా కట్ అవుతుంది అనమాట. ల్యాండ్ మొత్తం ఇట్లా కట్ అవుతుంది. ఓకే, దేనివల్ల కట్ అవుతుంది? సో అంటే సముద్రం లోపల ఉన్నటువంటి హిమానీ నదుల నీటి కోత వలన. అంటే ఇలా ఉంటుంది అనుకోండి, ఇది మైదానాలు. దిస్ ఈస్ అ ప్లెయిన్ ఏరియా, అబిజల్ ప్లెయిన్. So it is a slope. In the slope area, a lot of canals will be formed due to the cutting work of the erosion of the glaciers. చాలా వరకు గ్లేషియర్స్ లేదా హిమానీ నదులు కట్ చేయడం వల్ల ఇలా అవుతుంది అనమాట. మీరు మ్యాప్లో కనుక చూడొచ్చు. సో ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్, దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ డ్రై ఏరియాస్ విత్ లిటిల్ రెయిన్ఫాల్. సింపుల్, డ్రై ఏరియా లిటిల్ రెయిన్ఫాల్ అంటే థోన్ ఫారెస్ట్.
అంటే ఏం ఫారెస్ట్? థోన్ ఫారెస్ట్. అంటే థోన్ అంటే ఏంటిది? ముళ్ళు. థోన్ అంటే ఏంటిది? ముళ్ళు. అయినప్పటికీ కూడా మనం ఒకసారి ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏంటో చూద్దాం. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మోస్ట్లీ గ్రోన్ ఇన్ ఈక్వటోరియల్ ఏరియా. ఈక్వటోరియల్ ఏరియా అంటే ఇవి భూమధ్య రేఖా ప్రాంతంలో పెరుగుతాయి. భూమధ్య రేఖా ప్రాంతంలో పెరుగుతాయి. భూమధ్య రేఖా ప్రాంతంలో 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్లేస్లో ఇవి పెరుగుతాయి. ఇక్కడ మహాగని, ఎం అంటే మహాగని, ఆర్ అంటే రబ్బర్, ఆర్ అంటే రోజ్వుడ్ అండ్ ఈ అంటే ఎబోనీ. మహాగని, రోజ్వుడ్, రబ్బర్, ఎబోనీ అనేటటువంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. ఓకే, ఇవన్నీ కూడా హార్డ్వుడ్ ట్రీస్. అంటే ఇవన్నీ కూడా కఠిన కలపనిచ్చేటటువంటి చెట్లు. మహాగని, రోజ్వుడ్, రబ్బరు, ఎబోనీ చెట్లు కఠినమైన కలపనిచ్చేటటువంటి చెట్లు. మరి కానిఫెరస్ ఫారెస్ట్ ఎక్కడ పెరుగుతాయి? కానిఫెరస్ ఫారెస్ట్ ఇవి నార్త్ పోల్లో ఉత్తరార్ధగోళంలో. ఓకే, ఉత్తరార్ధగోళం అంటే ఏంటో ఇగో ఈ ప్లేస్లో. సో ఉత్తరార్ధగోళంలో 50 to 70 డిగ్రీ లాటిట్యూడ్ మధ్యలో, 50 మరియు 70 ఈ అక్షాంశాల మధ్యలో ఈ అడవులు పెరుగుతాయి. వీటిని ఏమంటారంటే టైగా అంటారు. టైగా అడవులు అంటారు. ఉదాహరణకి మన ఇండియాలో టైగాలు ఎక్కడ ఉన్నాయంటే హిమాలయాల్లో ఉన్నాయి. చల్లని ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇవి పొడవుగా ఉంటాయి. మెత్తని కలపనిచ్చే చెట్లు ఉంటాయి. మెత్తని కలపనిచ్చే చెట్లు ఉంటాయి. మరి ఆ చెట్లకు ఉదాహరణ ఏంటంటే చిర్, పైన్, సెడార్. పైన్, సెడార్. మరి కలపతో ఏం చేస్తారంటే అగ్గిపుల్లలు. ఈ కలపతో అగ్గిపుల్లలు తర్వాత అగ్గిపుల్లలు మరియు ప్యాకింగ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. మెత్తని కలప. ఓకే, ములతో కూడినదే మన ఆన్సర్. ములతో కూడినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ కైండ్ ఆఫ్ ట్రీస్. మరి డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఆకు రాల్చే అడవులు. అంటే ఆకులు రాలిపోతాయి, సమ్మర్లో ఆకులు రాలిపోతాయి వీటికి. సో డెసిడ్యూస్ ఫారెస్ట్, దీన్ని మనము ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటాం. అంటే ఉష్ణమండల ఆకు రాల్చే అడవులు, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇవి భారతదేశంలో ఎక్కువగా ఈ మిడిల్ ప్రాంతాల్లో పెరిగేటటువంటి, ఉదాహరణకి తెలంగాణలో కూడా ఉన్నటువంటి అడవులు ఆకు రాల్చే అడవులు. నెక్స్ట్, ద పాసిబిలిటీ ఆఫ్ ద పర్కులేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సాయిల్ ఈస్ గ్రేటర్ వెన్. ఈ సందర్భంలో నీరు నేలలోకి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఇది ఒక ల్యాండ్ అనుకుందాం. సో వర్షం పడ్డ తర్వాత వర్షపు నీళ్ళు ఫాస్ట్గా వెళ్ళాయనుకోండి, స్పీడ్గా వెళ్ళాయనుకోండి, ఈ లోపల నీరు ఇంకదు. సో అలాగే స్లోగా పోయిందనుకోండి, ఇట్లా నీరు స్లోగా పోయిందనుకోండి. సో వెన్ ద వాటర్ ట్రావెల్ విత్ లెస్ వెలాసిటీ అంటే స్లోలీ, డెఫినెట్లీ ద వాటర్ పర్కులేట్ ఇన్ టు ద ల్యాండ్. అంటే నీరు స్లోగా ప్రవహించినప్పుడు మాత్రమే భూమిలోకి ఇంకేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కదా. సో నీరు స్లోగా ప్రవహించాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం గడ్డి కానీ, ఓకే, లేదా గడ్డి కానీ చెట్లు కానీ ఇలా పెడితే ఆ యొక్క రూట్స్ పీల్చుకొని దాన్ని స్లో చేస్తాయి. కాబట్టి మనకి చెట్లు లేదా ఆ కట్టల ద్వారా, ఇప్పుడు ఇలా ల్యాండ్ ఉంది, ఇక్కడ చిన్న కట్ట కట్టాం, ఇక్కడ చిన్న కట్ట కట్టాం, ఇక్కడ చిన్న కట్ట కట్టాం, ఇక్కడ చిన్న కట్ట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోగా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ భూమి లోపల వాటర్ ఇంకేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సింధు నదీ జల ఒప్పందం. ఇది మన బుక్లోనైతే లేదు, డీప్గా లేదు, సిబిఎస్ఈలోనే ఉంది. మరి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉందేమో చూడాలి. సింధు నదీ జల ఒప్పందం 1960 నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే వినియోగించగలదు. ఈ నీటిని భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో నీటిపారుదల కోసం వినియోగిస్తున్నారు? ఇంకే పంజాబ్, హర్యానా, రాజస్థాన్. అంటే మనకి ఇలా ఇండియా కనుక ఉంటే, ఇండియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్టర్న్ రివర్స్ బీస్, రాబీ, సట్లెజ్, బీఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోండి, బీస్, రాబీ, సట్లెజ్. సో దీంట్లో ఉన్నటువంటి నీరేమో ఇండియా వాడుకోవాలి. ఇక్కడ ఐసీజే ఉంటుంది, ఇండస్, చీనాబ్, జీలం. ఇండస్, చీలం,
జీలం చీనాబ్, ఇండస్ చీనాబ్ జీలం వీటిని పాకిస్తాన్ వాడుకుంటుంది, అయితే మనకి ఆపరేషన్ సింధు తర్వాత వాటిని కూడా మనం అబియన్స్లో పెట్టాం, అంటే హోడ్లో పెట్టాం. సో మొత్తానికి సింధు నది జల ఒప్పందం ద్వారా ఆ నీటిని వాడుకున్నటువంటి రాష్ట్రాలు 3: రాజస్థాన్, పంజాబ్, హర్యానా. నెక్స్ట్, ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అసలు ఇండియాలో మన డెమోక్రసీ ఇంత స్ట్రెంగ్తెన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటున్నారు. అమెరికన్ రాజ్యాంగమా? అమెరికన్ రాజ్యాంగం నిర్దేశించిన విలువలు? నో. అమెరికన్ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నామంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు మనం అమెరికా నుంచి తీసుకున్నాం. బట్ అమెరికా రాజ్యాంగం యొక్క విలువలు మనం తీసుకోలేదు. ఉదారవాద మరియు నిరంకుశత్వం అంటే ఆదర్శాలు అసలే తీసుకోలేదు మనం. నిరంకుశత్వం మన ఇండియన్ ఇండిపెండెన్స్ యొక్క వాల్యూస్లో లేదు. ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడిన ఆదేశిక సూత్రాలు, మనకి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. సో ఈ ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అమెరికాలో ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగం. ప్రాథమిక హక్కులు 1, 2, 3 మూడో భాగంలో ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు ఇవి 4వ భాగంలో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. 4వ భాగంలో ఉన్నాయి. ఇవి 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఇటువంటి ఏంటంటే రైట్ టు వర్క్, అంటే ప్రతి ఒక్కరికి పని కల్పించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. రైట్ టు వర్క్. ఈక్వల్ పే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ ఎలా ఇవ్వాలి? ఈక్వల్ పే, సరైనటువంటి సమాన వేతనం ఇవ్వాలి. అండ్ సెక్యూర్ లివింగ్ అంటే ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మద్యపాన నిషేధం చేయాలి, మద్యపానం ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకి ఆదేశిక సూత్రాల్లో ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పాను. అంటే ఆదేశిక సూత్రాలు దీస్ ఆర్ నాట్ ఇన్ఫోర్సబుల్, అంటే ఆదేశిక సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి అన్న రూల్ లేదు. ఆదేశిక సూత్రాలు పాటించకపోతే నష్టం రాదు. బట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, దీస్ ఆర్ జస్టిఫైయబుల్, దీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్. సో ప్రాథమిక హక్కులకి అవి చట్టబద్ధత ఉంటుంది, ఆదేశిక సూత్రాలకి చట్టబద్ధత ఉండదు. ఇవి ఫాలో కాకపోయినా ఏం కాదు. సో ఆన్సర్ ఏంటంటే భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చి మార్గనిర్దేశం చేసిన విలువలు, ద వాల్యూస్ విచ్ ఇన్స్పైర్డ్ అస్ బై అవర్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ ఎర్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్య. వీళ్ళ యొక్క వాల్యూస్ అన్ని కూడా ఒకరికి నుంచి ఒకరికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీస్ లే డౌన్ సమ్ స్పెసిఫిక్ టాస్క్ బిఫోర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ యూనివర్సలైజింగ్ లిటరసీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అసలు ఇవేంటి? ఇంతకుముందే చెప్పాను, అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. అంటే ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. ఇది మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే ఇచ్చాం. ఇది మనం ఎక్కడ తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ ఎన్నో పార్ట్లో ఉంది? 4th పార్ట్లో ఉన్నాయి ఇవి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇంతకుముందు, రైట్ టు వర్క్, సెక్యూర్ లివింగ్, ఓకే, తర్వాత లిక్కర్ ప్రొహిబిషన్ అని చెప్పాను కదా, ఇవన్నీ ఆదేశిక సూత్రాలు. సో ఇవి మనకి అక్షరాస్యతను పాటించడం, పర్యావరణాన్ని పరిరక్షణ. మీరు పర్యావరణాన్ని రక్షించకపోయినా మిమ్మల్ని ఏమన్నారు? బికాస్ దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ జస్టిఫైబుల్. మనం ఈ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఫాలో కావట్లేదు అని చెప్పి ఎవరిని మనం కోర్టుకి ఈడ్చలేం. డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండ్ స్టేట్ పాలసీ ఎవరైనా ఫాలో కాకపోతే వారిని మనం కోర్టుకి ఈడ్చలేము, మూసుకొని కూర్చోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ సూపర్వైజెస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి రూపాయిని లెక్క పెట్టే సంస్థ ఏంటంటే దీన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటారు. ఈ వ్యవస్థని కాగ్ అంటారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. సో ఈ కాగ్ని సేవియర్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అని కూడా అంటారు. గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్, గార్డియన్
ఆఫ్ పబ్లిక్ పర్స్ అంటే ప్రజల యొక్క డబ్బుకి కాపలాదారు. ప్రజల యొక్క డబ్బు, మన ఇండియాలో ఉన్నటువంటి డబ్బు ఎవరిది? ప్రజలది. ఆ ప్రజల డబ్బు కాపాడే బాధ్యత ఎవరిది? కాగ్ది, కంట్రోలర్ అండ్ అడ్జనరల్. ప్రజెంట్ కంట్రోలర్ ఎవరంటే సంజయ్ మూర్తి. సంజయ్ మూర్తి. మరి నీతి ఆయోగ్ ఏంటిది? నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. నీతి ఆయోగ్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 2015 జనవరి 1st. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఇంతకుముందు నీతి ఆయోగ్ కంటే ముందు ఎవరుండే? ప్లానింగ్ కమిషన్ ఉండే. నీతి ఆయోగ్ కంటే ముందు ఎవరుండే? ప్లానింగ్ కమిషన్. సో అప్పుడు మనకి 5 years ప్లాన్స్ ఉండే, 5 year ప్లాన్స్. ఇప్పుడు మనకు 5 year ప్లాన్స్ లేదు. ఆ ప్లాన్స్ ఆర్ డిసైడెడ్ బై ద నీతి ఆయోగ్. అండ్ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఆర్టికల్ నెంబర్ 280. అటార్నీ జనరల్, ఇండియాలో లా తెలిసినటువంటి అత్యంత పెద్ద మనుషులు ఎవరంటే అటార్నీ జనరల్. సో ప్రజెంట్ మనకు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి. సో అటార్నీ జనరల్ ఎవరంటే సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసి దిగిపోయిన ఆయన. హీ విల్ బి ద హీఈస్ లీగల్ ఎయిడ్. ఈయన యొక్క ఎక్స్పీరియన్స్, ఈయన యొక్క లీగల్ ఎయిడ్ ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్కి ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఒక పెద్ద లాయర్ని పెట్టుకుంటుంది. ఎందుకంటే లాస్ మేక్ చేసేటప్పుడు ఏదైనా మీ ఎర్రర్స్ అవుతాయి, ఏదైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక లా ఎక్స్పర్ట్ని పెట్టుకుంటారు. అంటే సుప్రీంకోర్టు జడ్జి కంటే ఈయన తోపు అనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి చేసి రిటైర్ అయిపోయారు కాబట్టి హీఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ పర్సన్. నెక్స్ట్ 2009లో భారత పార్లమెంటు దీని కొరకు ఉచితం మరియు నిర్బంధ విద్య, ప్రాథమిక విద్యను, బాలల హక్కును ఆమోదించింది. 2009లో యాక్ట్ని మనం యాక్ట్ చేశారు. 2010 ఏప్రిల్ 1 నుంచి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 2010 ఏప్రిల్ 1. 1 ఏప్రిల్ 2010 నుంచి మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఏం యాక్ట్? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనం ఫాలో అవుతున్నాం. సో దాని ప్రకారంగా మనకి 86th అమెండ్మెంట్ వచ్చింది. 86th అమెండ్మెంట్ వచ్చింది. 21A ఖచ్చితంగా డిఎస్సిలో ఈ క్వశ్చన్ లేనిది తయారైతలేదు పేపర్. 21A అనే ఆర్టికల్ని మనం పెట్టుకున్నాము. సో దాన్ని మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, సో ఇదండి. మనం ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ వేరే సెషన్లో డిస్కస్ చేసుకుందాం. హోప్ యూ అండర్స్టాండ్. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్ కానీ షేర్ చేయండి. డౌట్ ఉంటే తప్పక నన్ను అడగండి. మీ అందరికి కూడా టెట్లో మంచి మార్కులు రావాలని ఆశిస్తూ జై హింద్.